ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం దాంట్లో 37వ శ్లోకం వరకు అర్ధసహితంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు 38వ శ్లోకంలో ఏం చెప్పారో జగద్గురువులు శ్రీకృష్ణుల వారు తెలుసుకుందాం. అయితే ఈ 37వ శ్లోకంలో ఏం చెప్పింది, ఇంతవరకేమో యజ్ఞాలు చేయాలన్నారు. యజ్ఞాలు ఎన్ని రకాలో తెలుసుకున్నాము. మరి ఆ యజ్ఞాలు చేయడం వల్ల మనము జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కలుగుతుంది అన్నారు. ఇప్పుడు ఈ జ్ఞానము అనేది ఏంటి, అసలు జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది, జ్ఞానం అంటే ఏంటి, ఏ విధంగా పొందుతాము, జ్ఞానం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటిది, జ్ఞానం ఎటువంటిది, ఈ జ్ఞానము అనే దాని గురించే చెప్తూ ఉన్నారన్నమాట. అయితే జ్ఞానవంతుడివిగా జ్ఞానుల దగ్గరికి నియమానుసారం వాళ్ళను గౌరవించు, వాళ్లకు శుశ్రూషలు చేసుకుంటూ అక్కడ ఉండి గౌరవంగా మర్యాదగా మాట్లాడుతూ విషయాలను తెలుసుకో అని చెప్పారు కదా గురువుల దగ్గరికి పోయి. మరి ఇవన్నీ చేస్తే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, తెలుసుకుంటావు అని అంటే అర్జునుడు ఏమంటుండు, నేను జ్ఞానము కలిగినప్పుడు ఏం లాభము, జ్ఞానం ఎందుకు అంటే, జ్ఞానము అనేది ప్రజ్వరిల్లినప్పుడు ఏమవుతుంది, దాంట్లో కర్మలు అనేవి నశించిపోతాయి. అంటే మనం చేసే పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ నశింపజేయబడతాయి. అప్పుడు మనం మోక్ష సాధనకు అర్హులమవుతాం. అది చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి అసలు అనేది. అయితే మరి జ్ఞానాన్ని పొందడానికి మనము ప్రజ్వరిల్లే అగ్ని కావాలి అంటున్నాడు. ప్రజ్వరిల్లినప్పుడే చాలా వెలుతురు వస్తుంది కదండి. ఇప్పుడు మంచి వెలుతురు ఉన్నప్పుడు చాలా మంచి లైటింగ్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకు. అదే చిన్న చిన్న గుడ్డి దీపాలు పెట్టుకొని చదువుకోమంటే చదువుకోరాదు, ఇబ్బంది అవుతుంది. అట్లనే ఒక చిన్న నిప్పురవ్వ ఉంటే కూడా అది కూడా అగ్ని అంటాం. కానీ దాంతో మనము వంట చేసుకోగలమా, చేసుకోలేము. ఏది చేయాలంటే దానికి తగిన విధమైన అక్కడ అగ్ని అనేది ఉండాలి. ఒక దీపము అంటే దీపము ఎంత వెలుతురు ఉంటే అక్కడ మనకు ఉపయోగకరంగా ఉంటుందో అంత వెలుతురు ఉన్నప్పుడు దాన్ని మనము ఉపయోగించుకోగలుగుతాం. అట్లాగే అది ఉపయోగపడుతుంది. అలాగే ఒక వంట చేయడానికి అక్కడ నిప్పు రవ్వలు కట్టెలు కాల్చాలి అంటే మనకు ఏదో చిన్న నిప్పు రవ్వ ఒక్కటి రాల్చిది దాన్ని ఏం చేస్తామండి, మనం విసిరి 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 పెద్ద ప్రజ్వరిల్లేటట్టు మంట వచ్చేటట్టు చేస్తాం. చేసినప్పుడే అది అన్నం ఉడుకుతుంది, అన్నం అవుతుంది, మనం తినగలుగుతాం. అంతేగాని వట్టి నిప్పు అంటించి అక్కడ పెట్టేసి మనం గిన్నె పెట్టి వదిలేసాం అనుకోండి, అది అన్నం కాదు. అంటే దేనికి ఎంత అవసరమో అంత ప్రయత్నం అనేది ఉండాలి. మనము జ్ఞానులం కావాలి అంటే అల్పజ్ఞానులం కావచ్చు. కొంతమంది ఎట్లా మధ్యలోనే వదిలేస్తాం. మనం తెలుసుకోము, పూర్తిగా తెలుసుకోము. మొదలు చెప్పేస్తారు, ఇట్లా అంటే అట్లా అంటే ఇట్లా చెప్పేయంగానే కదా అర్థమైపోయిందని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానం ఉండదు కాబట్టి సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేరు. పోయినాక నువ్వు ముందు చెప్పలేదు కదా అంటే మొత్తం వినేంత ఓపిక నీకు ఉండాలి కదరా బాబు. ఫస్ట్ వినకుండానే నువ్వు అల్పజ్ఞానంతోనే వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు సంపూర్ణమైన ఫలితం రావాలంటే రాదు. అట్లనే స్వల్పజ్ఞానం, మనం మొత్తం తెలుసుకోకుండా మనకు ఓపిక లేనప్పుడు, మనకు స్వల్ప జ్ఞానం ఉన్నప్పుడు స్వల్ప ప్రయోజనమే కలుగుతుంది. అది మొత్తము కూడా భస్మీపటలం కావాలి అంటే దానికి తగినంత అగ్ని అనేది ఉండాలి అక్కడ. అంటే అంత జ్ఞానం ఉన్నప్పుడే దాన్ని మనము అధిగమించగలుగుతాం, దాన్ని చేయగలుగుతాం. అంతేగాని మనం అక్కడ అది ఏమీ లేకుండా, మన ప్రయత్నం ఏమీ లేకుండా మనము
సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి అంటే ఎట్లా పొందుతాం? కాబట్టి జ్ఞానమే కర్త అవుతుంది. ఇప్పుడు జ్ఞానము రావాలి అంటే కర్మలు చేయాల్సిందే. మరి జ్ఞానం వల్లనే కర్మలు క్షేమవుతాయి అంటున్నారు. అదెట్లా అంటే ఇప్పుడు జ్ఞానాగ్నితోనే కర్మలను మనం దగ్ధం చేయాలి. అంటే మనము ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉంటాం. అయితే ఎటువంటి కర్మలు చేస్తున్నాము, ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది జ్ఞానం వల్ల తెలుసుకుంటాం. కాబట్టి చేయకూడని కర్మలను నిర్మూలించుకుంటాం, అవి భస్మీపటలం చేస్తామన్నమాట. అంటే అజ్ఞానంతో చేసే కర్మలను మనము భస్మం చేసుకుంటాం. అలాగే అంటే పాపకర్మలను, అంటే కొన్ని మనకు తెలియకుండానే మనం ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. మనం చేసిన స్వయంకృత అపరాధం అంటాం. మళ్ళీ చేస్తామనండి, దాని గురించి తెలిసింది, ఇలా చేస్తే ఇట్లా అయింది అన్నప్పుడు ఆ జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ ఆ తోవలో వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము అంటే ఆ విషయం తెలుసుకున్నాం కాబట్టి. అయితే అందులోకి వెళ్ళి ఇబ్బంది పడి తెలుసుకుని అనుభవించి దాని లాభ నష్టాలను మనము పోవడము, దాన్ని వదిలించుకోవడము ఒక పద్ధతి. కానీ దానికి పోకముందే మనం ముందే జాగ్రత్త పడి తెలుసుకుని అటువంటి ఇబ్బందులు ఎదురుగాకుండా ముందే జాగ్రత్త పడగలగడము అనేది ఒక రకం. అంటే మనిషి చేసే కృషి సాధనను బట్టి ఆ జ్ఞానము అనేది మనకు ఉపయోగపడుతుంది. అట్లా కర్మలకు ఆద్యము అంతము ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే మొదలు పెట్టడం ఉంటుంది, ముగించడం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అయితే ముగించకపోయినా మధ్యలో వదిలిపెట్టుడు కూడా ఉంటుంది. కానీ కర్మలు లేకుండా పోవాలి, కర్మాచరణము జరిగిన తర్వాత కర్మలు లేకుండా పోవాలి అంటే మాత్రము మనకు జ్ఞానం అనేది కలగాలి. ఆ కర్మలు లేకుండా ఎప్పుడు పోతాయి? మనం ఎప్పుడు తీసేసుకుంటాం? ఇప్పుడు ఒకటి పని చేసినాం, అది సరిగా కాలేదు, కాకుంటే దాని గురించే మళ్ళీ ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తుంటాం, దాన్ని ఎట్లా సాధించాలని. కానీ దానివల్ల మనకు అది అసలు చేయవలసిన పని అయినా కాదా అనే విచక్షణ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు దాన్ని వదులుకుంటాం కదా. అంటే ఆ కర్మను మనము భస్మం చేసేసుకుంటాం, అంటే తొలగించుకుంటాం మన దగ్గర నుండి. అదే అవసరం లేని కర్మ మనం చేయాల్సిన అవసరం లేదు అని. అట్లా కొన్ని మనం తొలగించుకుంటూ పోతాం, ఈ కర్మలను తొలగించుకుంటాం అన్నమాట. అది దానివల్ల కర్మలు చేయడం వల్లనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగడం వల్లనే మన కర్మలను తొలగించుకుంటాము. ఇది మనము అర్థం చేసుకోవాలి. మనం చేసే కర్మల ద్వారానే జ్ఞానాన్ని పొందుతున్నాం. అయితే సంపూర్ణంగా చేసినప్పుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాము. ఏదో చేసినాము అని అంటే కొంతమంది పనులు చేస్తుంటారు కదా, మందికి కూడా ఏదో చేస్తున్నామని అటు ఇటు తిరుగుతుంటారు, వాళ్ళు ఒక్క పని చేయరు. అట్లాంటి వాళ్ళకి తెలిసిపోతుంది కదా. మరి చదువుతున్నాము అని కూర్చుంటాడు పిల్లవాడు, రోజంతా కూర్చొని చదువుతాడు, అయినా మార్కులు రాలేదండి అంటే చదువుదామని కూర్చున్నాడు కానీ చదివాడా? అది కదా ఇంపార్టెంట్. నిజంగా చదివిన వాడికి తప్పకుండా మార్కులు వస్తాయి. నిజంగా కష్టపడి దాన్నే ధ్యాస పెట్టి చదివిండు అనుకోండి, అంటే మనస వాచ కర్మన దాని మీద బుద్ధి పెట్టి చదివినప్పుడు ఎందుకు రావండి? వస్తాయి. కానీ అంతసేపు కూర్చున్నాడు తల్లిదండ్రి భయానికి, కానీ వాడు చదవలేదు. అట్లాంటప్పుడు ఎట్లా వస్తాయి అంటే వాడు ఎంత చదివిండో అన్నీ మార్కులు వస్తాయి. పిండి కొద్ద రొట్టె అంటాం కదా మనం. అట్లానే జ్ఞానము అనేది ప్రాప్తిస్తే ప్రారబ్ధం కూడా నశిస్తుంది. అంటే మన జ్ఞానం కలిగినప్పుడు మనం ఏమన్నా చేసే తప్పులు ఉంటే కూడా వాటిని తొలగించుకుంటాం కదా. ఇప్పుడు మన జ్ఞానం కలిగింది, మనం ఏదో చేయబోయేది ఉండే ఒక పని, కానీ అమ్మో ఇది చాలా డేంజర్, ఇది చేయకూడదని ఆగిపోతున్నాం. అంటే ఆ రకంగా మనము కర్మలను తొలగించుకుంటున్నాం. ఆ తొలగించుకోవడమే భస్మం చేసుకోవడం అని అర్థం అన్నమాట ఇక్కడ.
ఆ జ్ఞానం కలగడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అయితే దేహం పతనం కాకుండా మనము నిలుపుకుంటాం. ఈ దేహం ఉన్నంత వరకే కదా మనం ప్రయత్నం చేయగలుగుతాం. అయితే ఈ దేహాన్ని కాపాడుకోవడంలో పడి ఈ దేహ సుఖాన్ని కాకుండా మన జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కేవలము అంటే భగవంతుడు చెప్పిన పద్ధతి ప్రకారం మన ధర్మానుసారం మనం ప్రవర్తించినట్టయితే మనము ఆరోగ్యంగా ఉంటాం. కానీ అవి నియమాలు పాటించట్లేదు. అందుకే కదా చెప్పిండు, తిండిలో నియమాలు ఉండాలి. అన్ని నియమాలు ఉన్నప్పుడే మన జ్ఞానవంతులం అవుతాం. అంతేగాని అన్నిటినీ సడలించుకుంటూ ఇష్టానుసారం ఉంటే ఈ దేహం కోసమే బతుకుతాం, కానీ మనము జ్ఞానం కోసం బతకలేము. ఎందుకంటే కూర్చుంటే నొప్పి, పంట నొప్పి, లేస్తే నొప్పి, మనకు సంతోషము, సుఖము, వీటి గురించి ఆలోచనలు ఉంటాయి కదా దేహం అన్నప్పుడు. కాబట్టి మనం జ్ఞానాన్ని పొందలేము. అయితే ఎండమావిలో జలం ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, కానీ అందులో నీళ్ళు ఉంటాయా? ఉండదు. అట్లని కొంతమందిని చూస్తూ ఉంటే చాలా జ్ఞానం ఉన్నట్టు కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు చేసేవన్నీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం అనుకుంటాం వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారు కదా, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అని. అంటే వాళ్ళకు ఉండాల్సిన జ్ఞానము అనేది పొందట్లేదు వాళ్ళు. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దీనికి ధనవంతులు, పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు, అధికారులు, అధికారం లేని వాళ్ళు, దీంతో సంబంధం లేదు. జ్ఞానం కలిగి ఉండడం అంటే ఒక చిన్న పల్లెటూరులో నివసించే ఒక చిన్న ఇంట్లో ఉండే వ్యవసాయదారుడు, ఆయన భార్య కూడా ఎంతో ఆనందమైన ధర్మయుతంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట మనం వింటే ఆశ్చర్యపోతాం. వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఎక్కడుంది, వీళ్ళు ఏం పుస్తకాలు చదివిందని. వాళ్ళకి పుస్తకాలు చదవడం రాకున్నా కూడా వాళ్ళు పెద్దల ద్వారా నేర్చుకున్నారన్నమాట. వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ మనము కేవలం పుస్తకాలు చదవడం వల్లనే రావు, మనం సాధన చేయడం వల్ల వస్తాయి, అభ్యాసం చేయడం వల్ల జరుగుతాయి అన్నమాట. అయితే ఇదే జ్ఞానం గురించి మరి ఈ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగం సంసిద్ధః కాలేనాత్మని విందతి. అంటే ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు అనేది ఇంకోటి లేదు. జ్ఞానమే పవిత్రమైంది. మరి ఇటువంటి జ్ఞానాన్ని, యోగ సిద్ధిని పొందిన వాళ్ళు ఒక కాలంలో తన యందే ఉన్నట్లు అనుభూతిని పొందుతాడు అంటాడు. ఒక్కోసారి ఆ భగవంతుడు వేరు, నేను వేరు అనేది నువ్వే భగవంతుడు అని చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు. కొంతమంది ఇప్పుడు యోగులు వీళ్ళు నువ్వే పరబ్రహ్మవు అంటే, బ్రహ్మ అంటే నువ్వే అంటారు. అంటే ఏంటి, ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ భావన కలుగుతుందట. కానీ ఆ స్థాయికి వెళ్ళడం చాలా కష్టం కదా. మరి బ్రహ్మయజ్ఞం చేసినట్టు అయింది అంటాం మనం. ఏదన్నా చాలా కష్టపడ్డాం అనుకోండి, అప్పుడు అబ్బా బ్రహ్మయజ్ఞం చేసినట్టు అయింది ఈ పని చేయడం మాత్రం అంటాం. అంటే అల్టిమేట్గా అంతకన్నా పెద్దది ఉండదు ఇక బ్రహ్మాన్ని తెలుసుకోవడం అంటే, పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞానం అనేది ఒక పవిత్రమైన వస్తువు అనుకోండి. అటువంటి పవిత్రమైంది ఇంకోటి ఉండదు. ఇప్పుడు మనం జ్ఞానం అంటే ఏంటండి అంటాం. ఇప్పుడు ఒక అద్దం ఉందండి, ఈ అద్దం అంతా ఏమైంది, మట్టి పట్టిపోయింది. దాన్ని మంచిగా నీట్గా తుడిచామనుకోండి, తుడిస్తే అప్పుడు ఏమవుతుంది, మన మొహము క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే జ్ఞానం. ఈ ప్రపంచంలో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడమే జ్ఞానము.
జ్ఞానం అంటే ఏంటిది అంటే అది. మరి ఉన్నది ఉన్నట్టు ఎట్లా తెలుస్తుందండి మనకు? మన మొహం ఉంది, ముక్కు ఉంది, తెలుసుకుంటున్నాం. మన ముక్కు ఎట్లుంది అని ఇంకోళ్ళని అడిగే అవసరం లేదు. మన ముక్కు ఎట్లుందో మనకు కూడా తెలుస్తుంది. కానీ మనం యాక్సెప్ట్ చేయం. మనం చాలా అందంగా ఉన్నామని అనాలి వేరే వాళ్ళని కోరుకుంటాం. ఇగో ఇక్కడనే వస్తుంది. అంటే మనము ఏం కోరుకుంటున్నామో ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరేలాగా. మనం నల్లగా ఉన్నాం అనుకోండి, తెల్లగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అన్ని చర్మానికి ఒకటి పూసి నానా అవస్థలు పడి తెల్లగా కావాలి, పిల్లలు తెల్లగా కావాలని పూస్తూ ఉంటాం. ఎందుకండి పూయడం? మరి ఉన్నది ఉన్నట్టు ఒక జీవి, దేవుడు ఇచ్చిన వరము మన శరీరము. కృష్ణయ్య కూడా నల్లని వాడు అని కృష్ణుడు అందుకే కదా నల్లడి వాడిగా పుట్టాడు. అష్టమి నాడు పుట్టాడు. అష్టమి అంటే కష్టాలు వస్తాయి అంటారు అని, తర్వాత నల్లగా ఉన్న వాళ్ళను అసహించుకోవద్దు అని ఆయననే స్వయంగా నల్లగా ఉన్నాడు. మరి ఇంకా అంతకన్నా ఇంకేముంటుందండి? అయినా కానీ మనకు ఉంటుంది కలర్ కాంప్లెక్షన్ మీద. కొంతమంది తెల్లగా ఉన్నోళ్ళు అంటే ఇష్టం. అంటే నిజాన్ని ఒప్పుకోవట్లే, మనం సత్యాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిని ఒప్పుకోకుండా లేని వాటిని కావాలని కోరుకుంటున్నాము. ఇది ఏంటిది? వికృతి. ఇక్కడ ఇదే అజ్ఞానము మామూలుగా. అయితే మరి ఇప్పుడు మనము శుద్ధి, పవిత్రమైన వస్తువును ఏదైనా కానీ, ఇప్పుడు గుడికి పోయినావు, ప్రసాదం తీసుకోరా బాబు అంటే నేను స్నానం చేయలేదండి తర్వాత తీసుకుంటా అంటావు. ఏదైనా అన్నం తిను అంటే చేయి కడుక్కోలేదండి చేయి కడుక్కోవాలి అంటావు. మురికి పడిన బట్టలు వేసుకో అంటే అంత మురికి ఉన్నాయి వేసుకోను అని ఉతికిన బట్టలు వేసుకుంటాం. మనకు ఇట్లా ప్రతి శరీరంలో మన ఇంటి చుట్టుపక్కల కుర్చీలో కూర్చోవాలి అంటే కుర్చీని శుభ్రం చేసుకోవాలి. ఎందుకు? మనం పవిత్రులము అని. మనం పవిత్రులం కాబట్టి అక్కడ మురికి ఉన్నది కాబట్టి ఆ మురికి లేకుండా చేసుకొని దాంట్లో కూర్చుంటాం. అట్లనే మనం వాడే ప్రతి దాంట్లో కూడా శుభ్రతను కావాలి అని కోరుకుంటాం. అయితే కొంతమంది వాళ్ళు శుభ్రత కోరుకుంటారు, కానీ వాళ్ళది వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎదుటోళ్ళకి మాత్రమే చెప్తూ ఉంటారు శుభ్రంగా ఉండాలి, అయి కదా అట్లుంది ఇది ఇట్లుంది అని ఎక్కిరిస్తుంటారు. వాళ్ళు మాత్రము ఆ శుభ్రపరిచే పనిలో మాత్రము చేయరు. అయితే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ముక్కు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు పొద్దున్నే లేస్తాము, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మనిలాని లేకుండా. అందుకే కదా ఇప్పుడు మన సిస్టమ్ ఎట్లుంది? పొద్దున్నే లేచి పళ్ళు తోముతాం, పళ్ళు శుభ్రపరచుకుంటాం, మొహం శుభ్రపరచుకుంటాం, స్నానం చేసి ఒళ్ళు శుభ్రపరచుకుంటాం, ఇంటిని శుభ్రపరచుకుంటాం, బట్టలు శుభ్రంగా వేసుకొని మళ్ళీ బట్టలను శుభ్రపరచుకుంటాం. అవునండి. మరి తినే తిండి, పళ్ళాలు అన్నీ కడుక్కుంటాం. ఎందుకండి? ఇవన్నీ శుద్ధి చేసుకుంటాం. శుద్ధి ఎందుకు చేసుకుంటున్నామంటే పవిత్రంగా చేసుకోవడం వల్లనే మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. జ్ఞానం అంటే ఏంటిది? పవిత్రమైంది కదా, ఏదైనా పవిత్రంగా స్వీకరించడం, ఇదే జ్ఞానం. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు చెత్త తీసుకొని ఒంట్లో పెట్టుకుంటాడు, వాడికి తెలియదు, వాడు అజ్ఞాని. వాడికి చెత్త తినొద్దు అనేది తెలియదు. మంచిది వస్తువు తినాలి, అరటిపండు ఇస్తే కింద పడేస్తాడు. అట్లా అజ్ఞాని ఏమో మంచి వాటిని వదిలేస్తూ ఉంటాడు, జ్ఞాని ఏమో మంచివి కాని వాటిని కూడా పవిత్రంగా చేసుకొని ఉపయోగించుకుంటాడు. అంటే పవిత్రంగా ఉంటాడు. అయితే ఇక్కడ మనకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బయట ఉన్న మన పరిసరాలను శుభ్రం చేసుకోవడము, ఈ శరీరాన్ని శుభ్రపరచుకోవడము, కళ్ళు ముక్కు అన్నీ శుభ్రపరచుకోవడము, మన శరీరము లోపల కూడా అవయవాలను శుభ్రం చేసుకుంటాం కదండి. నీళ్లు తాగుతాము, టాయిలెట్కి వెళ్తాము, మలిన విసర్జన జరుగుతుంది, చెమట ద్వారా లోపల
విసర్జక అవయవాలు ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనను శుద్ధి చేస్తున్నాయి, పవిత్రంగా ఉంచుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా చేసేస్తున్నాము. కానీ అసలు ముఖ్యమైన దాన్ని శుద్ధిగా ఉంచుకోవడమే జ్ఞానము. అది ఏమిటి? నీ ఆలోచనలు, నీ భావనలు. అవి ఎవరు శుద్ధి చేయాలండి? నువ్వు ఎంత పవిత్రమైన, ఎంతో శుద్ధి బట్టలు వేసుకున్నావు, శుద్ధిగా పౌష్టిక ఆహారం తింటున్నావు, అన్నీ వేస్తున్నావు, కానీ నీ ఆలోచనలు సరి అయిన విధానంలో లేవు. అప్పుడు అది జ్ఞానము అని అనిపించుకోదు కదా. నువ్వు జ్ఞానవంతుడు అని ఎట్లా అంటారు? చూస్తే మనిషి అంత మంచిగా ఉన్నావు, కానీ చేసే పనులన్నీ చెండాలం పనులు. అది అంటే భావము. మనము గంగా స్నానం చేస్తే బయట శుభ్రము, ప్రతీది చూడండి. మనకు శుద్ధి చేయడానికి అగ్ని ద్వారా శుద్ధి చేయబడుతుంది, మట్టి ద్వారా శుద్ధి చేయబడుతుంది, గాలి ద్వారా శుద్ధి చేయబడుతుంది, అన్నీ శుద్ధి చేయబడుతూ ఉంటాయి. ఎప్పటిదప్పుడు గాలి వస్తుంది, చెత్త అంతా కొట్టుకుపోతుందండి. ప్రకృతి కూడా అది శుభ్రం చేసుకుంటూ ఉంటుంది భూమి ఎప్పటిదప్పుడు. మరి ఇట్లా మాలిన్యాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. చెత్త ఉంటే ఎవరు ఇష్టపడరు. మరి ఇట్లా మంచి మాలిన్యం లేకుండా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మరి జ్ఞానాన్ని అందరూ కావాలని కోరుకుంటారు. మేము చాలా తెలివైన వాళ్ళమనే అనుకుంటారు. ఎవ్వరు కూడా నాకు తెలివి లేదు అని అనుకోరు. కానీ జ్ఞానార్హత పొందిన వారికే జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంటే జ్ఞానము అనేది ముందు తెలియాలి. కేవలం ఈ బయట బాహ్యంగా శుభ్రంగా ఉండడమే జ్ఞానం కాదు అనేది తెలుసుకోవాలి. మరి ఈ సిద్ధపడిన బుద్ధిలోనే జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఆ బుద్ధి వల్లనే జ్ఞానం అనేది ఏర్పడుతుంది. నువ్వు చేసే ఇప్పుడు జ్ఞానులు కూడా కర్మలు చేస్తారు కదండి. వాళ్ళు చేసే కర్మలన్నీ మంచి అయినా కావచ్చు, చెడు అయినా కావచ్చు. అంటే మనం మంచి కర్మలు చేసినప్పుడు మనకు పుణ్యం వస్తుంది, చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది. కానీ అసలు ఈ కర్మలు ఎందుకు చేస్తున్నాము? ఈ కర్మలు చేసేది నేను కాదు, నేను కర్తను అనుకున్నప్పుడు మంచి కర్మలు చేస్తే పుణ్యం, నేను చేసినప్పుడు పాప కర్మలు చేస్తే పాపం. అంటే నేను చేస్తున్నా అనుకుంటున్నంతసేపు మనము అజ్ఞానులమే. ఎప్పుడైతే ఇది నేను కాదు చేసేది, శరీరం కాదు, నాలోని ఆత్మ, ఆ పరమాత్మకు సంబంధించిన ఆత్మ ఉంది, ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ జరిగే క్రియలన్నీ కూడా కర్త నేను కాదు. ఒక్కొక్కసారి ఏమంటామండి మనము, కాలం రావాలి, కలిసి రావాలి, దేనికైనా మనం అనుకుంటే చేయలేమంటాం. ఆ కాలం కలిసి ఎప్పుడు వస్తుందండి? మనం చేసేదైతే మరి మనకు కలిసి రావాలి కదా. మనమే చేస్తే పనులైనప్పుడు ఇవి ఎందుకు కావట్లేదు అంటే మనం ప్రయత్నించి మనకు కావు. మనం ఎంత చేసినా ప్రయత్నం కాకపోతే అప్పుడు ఏమంటాం, ఇక భగవంతుడి దయ, ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అవుతాయి. కాలం కలిసి రావాలి దేనికైనా అంటాం. అంటే ఆ కాలం అనేదే జ్ఞానము. ఆ కాలము ఎప్పుడు కలిసి వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు నేను చేస్తున్నా అనేది మర్చిపోతావో, నేను కాదు చేసేది, నేను నిమిత్త మాత్రుణ్ణి అనే భావనతోని వచ్చిన ఫలితాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి అవుతావు అన్నమాట. అప్పుడు నీ పాపకర్మలు భస్మీకరించబడతాయి, పుణ్యకర్మలు కూడా. ఎందుకు అంటే నువ్వు నేను చేస్తున్నా అనుకోవట్లేదు కాబట్టి ఆ పుణ్యం కూడా నీకు అవసరం లేదు. కేవలం నువ్వు నిమిత్త మాత్రుడిగా మాత్రమే చేస్తూ ఉన్నావు అనే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం రావడానికి మనం ప్రయత్నం చేయాలి.
అది నిజమైన జ్ఞానం. జ్ఞానం కలగడానికి అంటే ఆత్మ సిద్ధ వస్తువు అవుతుంది, సిద్ధించి ఉంటుంది అది. మరి మనము పొందడానికి సమయం అవసరమవుతుంది. ఆత్మ ఉంది కానీ ఆత్మసిద్ధిని పొందాలంటే మనకు ఒక సమయం వస్తే కానీ దాని పట్ల జ్ఞానం కలగదు. అబ్బో నేను ఇన్ని రోజుల నుంచి ఇట్లా అనుకున్నానండి, ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయింది అంటాం. అంటే ఒక్కో సన్నివేశం జరిగినప్పుడు దాని ప్రభావం వల్ల మనలో ఆ జ్ఞానం అనేది కలుగుతుంది ఆ సమయంలో. అందుకే కాలానుగుణంగా మనకు జ్ఞానం అనేది సంభవిస్తుంది అన్నమాట. అంతేగాని ఏ ఒక్కరికో ఒక రోజు మనం ప్రవచనాలు వినడం వల్లనో లేకుంటే ఏవో పుస్తకాలు చదవడం వల్లనో వచ్చారు. అయితే ఇది మనం ఎప్పుడో మన చివరి దశలో మనం దీని గురించి ఆలోచనలు పడుతూ ఉంటే ఏమవుతుంది అంటే మనం సాధించలేము. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా అదే ఆలోచన విధానంలో మనం పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, మనకి ఇబ్బందులు తొలుగుతాయి, మనకు ప్రారబ్ధ కర్మలు నశిస్తూ ఉంటాయి, కొత్త కర్మ బంధాలు అంటుకోవు. మళ్ళీ మనం జ్ఞానం వైపు ఈజీగా వెళ్ళగలుగుతాం, తరించగలుగుతాం. అంటే ఒక మంచి మెచ్యూరిటీ అనేది కలుగుతుంది. అంటే ఏమంటాము, కొంతమంది ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది మనకు. వాళ్ళు ఒక్క మాట మాట్లాడినా వినాలనిపిస్తుంది. వాళ్ళతో కాసేపు కూర్చుంటేనే మనకు ఏదో పవిత్రమైన భావం కలుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు అట్లా సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళై ఉన్నప్పుడు అటువంటి ఉంటుంది. ఆరా అంటారు చూడండి, ఆ నీడలో మనం ఉన్నప్పుడు మనకు అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ ద్వారా ప్రకాశిస్తుంది, జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది అన్నారు. అదే ఆ ప్రకాశం వల్ల మనం ఆనందపడతాం అటువంటి చోట. కాబట్టి అలా ముందు నుంచి మనం అలాంటి వాళ్ళతో తిరుగుతూ అనుసరిస్తూ వెళ్తూ అలవాటు చేసుకుంటే ఏమవుతుంది అంటే మన జీవితంలో మనం దాన్ని చేరుకోగలుగుతాం. మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం ఏదో క్లాసులు తీసుకోవడము, జ్ఞానం పొందడం కోసము కోచింగ్ క్లాసులకు వెళ్ళడం ఇట్లా ఉండాలండి. జీవితంలో జరిగే సంఘటనలతోనే మనము ముందుకు వెళ్తూ జ్ఞానవంతులం కావాలి. అది ఇక్కడ భగవంతుడు మనకు దీని ద్వారా చెప్తూ ఉన్నాడు, ఈ శ్లోకం ద్వారా. ఏమని అంటే మరి ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నాడో మరి మళ్ళీ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.